పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిలో మరోసారి పగుళ్లు ఏర్పడ్డాయి. స్పిల్వే రెస్టారెంట్ ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడి భూమి పైకి ఉబికి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. పగుళ్లు ఏర్పడిన భూమిని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చివేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిలో మరోసారి పగుళ్లు ఏర్పడ్డాయి. స్పిల్వే రెస్టారెంట్ ప్రధాన రోడ్డులో పగుళ్లు ఏర్పడి భూమి పైకి ఉబికి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురవుతున్నారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమిని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పూడ్చివేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్, చెప్పండి, ప్రస్తుతం పోలవరం పరిసర ప్రాంతాల్లో ఎంత మేరకు ఇలాంటి భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి? అధికారులు దీని గురించి ఏమంటున్నారు? థ్యాంక్ యూ శుభాని. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రుల డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం దగ్గర భూమి వెళ్లే రహదారి అంతా కూడా నెరులు చాచింది. భూమి రెండుగా విడిపోవడంతో కొంత అక్కడ ప్రజలంతా కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వద్దకు ఈ మధ్య సందర్శకుల తాకిడి ఎక్కువైంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలలుగా పోలవరం ప్రాజెక్ట్ ని రైతులందరికీ చూపించాలనే ఉద్దేశంతో బస్సులు పెట్టి మరీ సందర్శకుల్ని పోలవరం ప్రాజెక్ట్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ రోజు ఉదయం మామూలుగానే ప్రాజెక్ట్ చూడడానికి అక్కడికి చేరుకుంటున్న సందర్శకులు అక్కడ భూమి ఒకసారిగా విడిపోవడం చూసి కొంత భూకంపం వచ్చిందేమో అని కంగారు పడడం జరిగింది. వారంతా అక్కడ నుండి పరుగులు తీయడం కూడా జరిగింది. ఈ లోపే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో భూకంపం వస్తుంది అన్న పుకారుతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయపడడం జరిగింది. సుమారుగా 50 మీటర్ల పొడవున 2 అడుగుల లోపలికి భూమి కుంగిపోయిందని అయితే ప్రాథమిక అంచనా వస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. గత ఏడాది నవంబర్ నెలలో ఇదే పరిస్థితి అక్కడ ఏర్పడడం జరిగింది. ఇలాగే రోడ్డు గుర్తించుకుపోవటం, భూమి పగిలిపోవడం, అక్కడ కొంత టెంపరీగా పనులు అయితే చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇంజనీరింగ్ అధికారులు ఎవరికి తెలియకుండా అది సాధారణంగా జరిగేదే, ప్రాజెక్టులో భారీ యంత్రాలతో పనులు జరుగుతున్నాయి కాబట్టి మట్టి రోడ్లు కొంత విడిపోవడం అనేది జరుగుతుంది. భూకంపం కానీ ప్రాజెక్టుకు వచ్చే భయం కానీ ఇవ్వలేదని అధికారులు అయితే చెప్తున్నారు. మరోపక్క రోడ్డు మధ్యలోకి విడిపోవడంతో పోలవరం ప్రాజెక్టుకి వెళ్లే వాహనాలన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. అంటే పోలవరం ప్రాజెక్టు చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి చేరుకుంటున్న సందర్శకులు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మరోపక్క ట్రాఫిక్ క్లియర్ అయ్యి ప్రాజెక్ట్ చూడడానికి ప్రజలను వెళ్ళొచ్చు అని అధికారులు చెప్తున్నా కూడా కొంత భయంతో ప్రజలందరూ కూడా కొంత ప్రాజెక్ట్ వద్దకు చేరుకునే ప్రయత్నాన్ని అయితే విరమించుకోవడం జరుగుతుంది. సుబాని. రైట్, థ్యాంక్ యూ శివసాగర్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.